హాయ్ అండి. ఇప్పుడే మన ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా చూసి వచ్చాను. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, అన్ని రివ్యూస్ ఒకటే గొడవ, సినిమా బాగాలేదని. కానీ ఖచ్చితంగా మరీ అంత బ్యాడ్ సినిమా అయితే కాదు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ అన్న ఎంటర్టైన్మెంటు, ప్రభాస్ అన్న కామెడీ సీన్స్, ఆయన యాక్టింగు, మనం ఎప్పుడూ మర్చిపోయిన డార్లింగు, బుజ్జిగాడు టైప్ ఆఫ్ ప్రభాస్ గారి అన్న యాక్టింగ్ కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకు బాగాలేదు అనిపిస్తుందంటే దానికి కారణం సినిమా రన్ టైం 3 గంటలు. ఈ కథకి 3 గంటలు అసలు అవసరం లేదు. సినిమా టైం ఒక 2 గంటలు, 2.5 గంటలు అలా పెట్టుంటే ఖచ్చితంగా మనకు ఎక్కడ బోర్ కొట్టేది కాదు. వీళ్ళు సీక్వెల్స్, ప్రీక్వెల్స్, గ్రాండ్గా ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసి రన్ టైంని పెంచేశారు. దానికి తగ్గ స్టఫ్ మాత్రం లేదు. ఇక డైరెక్టర్ మారుతి గారు సినిమా పర్వాలేదు, బాగానే తీశారు. కానీ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి కథను అటు తిప్పి కాస్త కన్ఫ్యూజ్ చేశారు. చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు, అది కూడా చాలా ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేసింది. దానికి తగ్గట్టుగా సినిమాలో లేకపోవడం. అందరూ అన్నది ఏంటంటే క్లైమాక్స్ అన్నారు. కానీ అమ్మవారు వచ్చి రాక్షసుని సంహరించడం చాలా సినిమాల్లో మనం చూసిందే కదా, అదేమో అంత గొప్ప క్లైమాక్స్ లాగా అనిపించలేదు. పార్ట్ 2 కోసం క్లైమాక్స్ని అర్ధాంతరంగా ముగిసిచ్చేశారు. ఇది సినిమాలో మైనస్. కానీ మిగతా రివ్యూస్ చెప్పినంత బ్యాడ్ అయితే సినిమా కాదు, మంచి సినిమా, పర్వాలేదు. మరీ అంత పెద్ద సినిమాలు సలారు, బాహుబలి అలాంటి సినిమాలని ఎక్స్పెక్ట్ చేసి వెళ్లకుండా ఏదో ఒక ప్రేమ కథా చిత్రం లాంటి సినిమాని చూడటానికి వెళ్తున్నాను అనుకుంటే ఓకే, ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక సత్య గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. సంజయ్ దత్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆయన ఈ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ని అవన్నీ బాగా మౌల్డ్ చేశారు. తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమా అయితే పర్వాలేదు. కాస్త రన్ టైం తగ్గిస్తే అసలు ఎక్కడ మనకు బోర్ కొట్టదు. లార్జర్ దెన్ మూవీస్లో ప్రభాస్ గారిని చూసి సడన్గా ఇలా ఎంటర్టైన్లో చూస్తుంటే కాస్త మనకి కన్ఫ్యూజన్గానే ఉంది. చాలా చోట్ల ప్రభాస్ గారు కూడా యాక్ట్ చేసినట్టు అనిపించలేదు, ఏదో డూబుని పెట్టి చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల లుక్స్ మారిపోయినాయి. సో ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది. ప్రభాస్ అన్న కోసం ఖచ్చితంగా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ అశోక్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.